జీవపు మాటలు సజీవపు మాటలు నీ బ్రతుకును మార్చి దేవుని మాటలు. ఈరోజు ఈ 40 రోజుల ప్రయాణంలో ఇది 6వ రోజు. ఒకసారి చేతులు ఎత్తి దేవుని వందనాలు చెల్లించండి. హల్లెలూయా, దేవుని స్తోత్రం. హల్లెలూయా. హృదయ పరీక్ష అని 6వ సందేశం ఈరోజు మీరు వింటున్నారు. ఈరోజు మరి ప్రభు సన్నిధిలో నేను కనిపెట్టినప్పుడు గర్వం గురించి బోధించమని పరిశుద్ధాత్ముడు నాకు మరి తెలియజేస్తున్నాడు. గర్వం అనేది మహాపాపం, అది కనబడని పాపం. అది పాపంగా చాలామంది పరిగణించరు, కానీ దేవుడు ద్వేషించే పాపాల్లోకెల్లా అతి ఘోరమైన పాపము గర్వం అని ఈరోజు మనము నేర్చుకుంటున్నాం. గర్వము చాలామందికి గర్వం ఉంటుంది. గర్వము కనబడనియరు, కానీ వారి హృదయంలో అహంకారం గల మనస్సు ఉంటుంది, అహంభావం ఉంటుంది, ఉన్నతమైన భావాలు కలిగి, అంటే ఇతరుల కంటే వారు గొప్పవారు అనే ఒక మరి తలంపు ఎప్పుడు కలిగి ఉంటారు. అది దేవునికి ఇష్టం లేదని ఈ శిలువ ధ్యానాల్లో మనము నేర్చుకోవాలి. కొందరికి కుల గర్వం ఉంటుంది, మా కులం పెద్దదంటారు. మరి ఏ కులం కాదు, యేసుక్రీస్తు రక్తమందు నీవు కడగబడిన తర్వాత నీకు ఒకటే కులం, అది యేసయ్య కులం. దేవునికి స్తోత్రం. దానికి మించిన కులం ఎక్కడుంది? నేను పెద్ద మా కులం మా గోత్రం అని కొందరు గర్విస్తూ ఉంటారు. అలాంటి గర్వం అంతా కూడా ఈ శిలువ ధ్యానాల్లో మరి మనము ప్రభు రక్త ప్రోక్షణ ద్వారా పరిశుద్ధం అయిపోవాలని నేను కోరుతున్నాను. కొందరు అందంగా ఉన్నారని గర్విస్తారు, చాలా అందగత్తేనే, లేకుంటే అందగాన్ని అని అనుకుంటారు. నీ అందం మాయమైపోవడానికి క్షణం పట్టదు, నీ ముఖం వికారం కావడానికి ఒక సెకండ్ పట్టదు. ఎందుకంటే నువ్వేమై ఉన్నావో కేవలము దేవుని యొక్క కృప ద్వారానే ఉన్నావు. ఒక యాక్సిడెంట్లో నీ అవయవాలు కోల్పోవడానికి ఎంతసేపు పడుతుంది? నీకు పక్షపాతం వస్తే నీ ముఖం వికారం కావడానికి ఎంతసేపు కూడా పట్టదు. కాబట్టి ఈరోజు నువ్వు ఈ పరిస్థితిలో ఇలాగూ చక్కగా ఉన్నావంటే కేవలము దేవుని యొక్క అపారమైన కృప అని నీకు భావం ఉండాలి. దేవునికి స్తోత్రం. కొందరికి మరి వారి ఉద్యోగం విషయం ఉన్న గర్వం ఉంటుంది. ఉద్యోగం విషయం కూడా గర్వించే అవసరం లేదు. నువ్వు ఈ స్థానానికి వచ్చినావంటే దేవుడు నిన్ను కాపాడి భద్రపరిచి నీ చదువుల్లో తోడుగా ఉండి నీ చేయి కార్యములంతట్లో ఆయన నీకు కృప చూపినందుకే ఈ స్థాయికి నీవు ఎదగలవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొందరు బలం గురించి వాడు చాలా గర్విస్తారు, ఇలా కండలు తిప్పి చూపెడతారు అనమాట. ఈ కండలు తిప్పి నీకు బలం ఇచ్చినాడు కేవలం ఇతరులకు సహాయం చేయడానికని మర్చిపోకూడదు. దేవుని కొరకు ప్రయోజనకరంగా లేకుంటే నీకున్న బలం ద్వారా ఏమి లాభము లేదు. అందుకే వాక్యంలో చూసి ఒకడు తన బలం గురించి గర్వించకూడదు, ఒకడు తన అందం గురించి గర్వించకూడదు, మరి ఒకడు తన ఐశ్వర్యం గురించి కూడా గర్వించే అవసరము లేదు. బంగారము నిన్ను రక్షించడానికి అక్కరకు రాదు. ఆ బంగారం ద్వారా నీకు బేడీలు పడే అవకాశం వచ్చేసింది. కాబట్టి దేని యందు నువ్వు ఎక్కువగా దేవుని కంటే ధనాన్ని ఎక్కువగా ప్రేమిస్తే అదే నీకు ఆయాసంగా మారిపోతుందని నువ్వు మర్చిపోకూడదు. కాబట్టి నీ స్థానమానాల గురించి నువ్వు గర్వించే అవసరం లేదు. పౌలు భక్తుడు చెప్పిన రీతిగా ఈరోజు నేను ఏమై ఉన్నానో అది కేవలం దేవుని యొక్క కృప అయి ఉన్నదని నువ్వు మాటికి చెప్తూ ఉండాలి. దేవుని స్తోత్రం. చేతులు ఎత్తి చెప్పాలి, కృప కలుగును గాక. హల్లెలూయా. మరి చిలుక పలుకుల్లాగా ఏదో వైండింగ్లో మరి ఆరాధన అయిపోయిన తర్వాత మరి పాస్టర్లు చెప్పేటప్పుడు ధ్యానం పెట్టాలి. కృప కలుగు హడావుడిగా ఉరికిపోవడం కాదు, ఏసు నామకే జయం, ఏసు రక్తమే జయం అనడం కాదు. ప్రతిది కూడా ధ్యానించాలి. ఏసు రక్తము నీ జీవితానికి జయము ఇస్తుంది. ఏసు నామము అన్ని నాముల కంటే గొప్పది. కృప కలుగును గాక అంటే నీ జీవితంలో ఆ దినమంతటి కొరకు కృప కలుగుతున్నది. సర్వశక్తివంతుడు నాకు గొప్ప కార్యములు చేశానంటే విశ్వాసంతో ఆ మాటలు పలకాలి. కృప కలుగుతుంది నీ జీవితంలో. దేవునికి స్తోత్రం. మరి హృదయ పరీక్ష అనే ఈ యొక్క ప్రసంగంలో ఈ గర్వం భయంకరమైన పాపం గురించి మనం ధ్యానిస్తాం. మన హృదయాన్ని పరీక్షించుకోవాలి. నీ హృదయంలో గర్వం ఉన్నదా? ఎవరంటారండి నాకు గర్వం ఉన్నదని? ఎవరు అన్నారు? ఎందుకంటే వారు గర్వం ఉన్నదని చెప్పరు. చాలామందికి నేను చాలా తగ్గింపు ఉన్నదని ఒక గర్వం ఉంటుంది. ఎట్టి అతిశయమైన అది చెడ్డదని వాక్యము సెలవిస్తుంది. నాశనమునకు ముందు గర్వము నడుస్తుందని, పడిపోటుకు ముందు అహంకారం గల మనస్సు నడుస్తుందని
వాక్యము సామెతలు 16:18 ఉంది. నాశనం ముందు గర్వం నడుస్తుంది, పడిపోవడానికి ముందే అహంకారం గల మనసు. నీకు గర్వం వచ్చిందంటే నువ్వు వెంటనే నీకు ఒక తెలివి ఉండాలి. పడిపోవడానికి ఈ గర్వము నాలో ప్రవేశించిందని ఆ గర్వాన్ని వదిలిపెట్టి వెంటనే మోకరించి ప్రార్థన చేసి జయం పొందుకోవాలని మనం నేర్చుకుంటున్నాం. గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు, నిశ్చయముగా వారు శిక్ష నొందుదు అనే సామెతలు 16:5 గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు. దేవునికి అయిష్టమైన కార్యం అన్నమాట తన బిడ్డల్లో గర్వము చూడడం. ఎందుకంటే ఆ గర్వము వారికి వర్ధిల్లడానికి ఆటంకంగా ఉంటుంది. వారు తప్పకుండా దేవుని శిక్ష పొందుతారు. కాబట్టి గర్వాన్ని మన హృదయంలో నుండి తొలగించుకోవాలని ఈరోజు నేర్చుకుంటున్నాం. సామెతలు 29:23 ఏవని గర్వము వాన్ని అణిచివేస్తుందట. నేను నడపడానికి వేరే ఒకరు అవసరము లేదు. యువర్ ఓన్ ప్రైడ్ విల్ పుట్ యూ డౌన్. నీ గర్వము నిన్నేం చేస్తుందంటే అణిచివేస్తుంది. అందుకే మనము గర్వించరాదు. వాక్యంలో పరిశుద్ధ గ్రంథంలో ఈ మాట రాస్తుంది, ఎవని గర్వము వాని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నొందును. దేవునికి స్తోత్రం. యెహోవా మహోన్నతుడైనను దీనులను లక్ష్య పెడతాడట. వినయం గల వారి ప్రాణమును జీవింపజేయడానికి ఆయన దీన మనస్సుల వారి మధ్యలో నివాసము చేస్తాడు. దేవుడు ఎవరి మధ్యలో ఉంటాడంటే వినయ హృదయం గల వారి మధ్యలో, దీన మనస్సు గలవారి మధ్యలో ఆయన మహోన్నతుడైన ఆయన వచ్చి వారి మధ్యలో నివాసం చేస్తాడని యెషయా 57:15 ఉంది. యేసు ప్రభు కూడా పరలోక భాగ్యాన్ని వదిలిపెట్టి భూలోకానికి వచ్చినాడంటే తను తాను ఏం చేసినాడు? తగ్గించుకున్నాడు, రిక్తునిగా చేసినాడు. వెంటనే మీరు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ఒకసారి చూసినప్పుడు ఇంతగా తగ్గించుకున్నందుకు గొప్ప హెచ్చు దేవుడు ప్రభువుకి ఇచ్చినట్టు వాక్యంలో ఎక్కడ తగ్గింపు ఉంటుందో అక్కడ హెచ్చు ఉంటుంది, ఎక్కడ గర్వం ఉంటుందో అక్కడ నాశనం ఉంటుంది, ఎక్కడ హెచ్చు ఉంటుందో అక్కడ తగ్గింపు ఉంది, ఎక్కడ తగ్గింపు ఉంటుందో అక్కడ హెచ్చు ఉంది. ఇక్కడ మీరు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మీరు చూసినప్పుడు 5 నుండి చదువుతున్నాను. క్రీస్తు యేసున కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్. మనం యేసు ప్రభు మనసు కలిగి ఉండాలని, యేసు ప్రభు యొక్క మాదిరిని మనం అనుకరించాలని ఈ సెలవు ధ్యానాల్లో మనం నేర్చుకోవాల్సిన ముఖ్య ఉద్దేశమై ఉండాలి. అంటే యూ షుడ్ బి లైక్ ఎ లిటిల్ జీసస్ ఇన్ దిస్ ఎర్త్. అంటే నువ్వు క్రీస్తు యేసున కలిగిన మనసు ఉండాలి. ఆయన దేవునితో కూడా కూర్చుని, తండ్రితో కూడా కూర్చుని భాగ్యాన్ని వదిలిపెట్టినాడట. ఎవరైనా కుర్చీలు వదిలిపెడతారా? వదలరు. కుర్చీ వాళ్ళు కూర్చున్న స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టడానికి ఇష్టపడరు. కానీ యేసు ప్రభు తండ్రి కుడి పార్శ్వమందుండు కూర్చుండే ఆ భాగ్యాన్ని కూడా మన కొరకు వదిలిపెట్టి లోకంలో తను తాను తగ్గించుకొని ఆయన దాసుని స్వరూపము ధరించుకున్నాడు, తను తానే రిక్తునిగా చేసుకున్నాడని వాక్యంలో చూసి 8వ వచనం, మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకుని. మీరు ఎక్కడైనా చూడండి వాక్యంలో తగ్గించుకున్న దగ్గర వెంటనే వచ్చేది ఏంటంటే హెచ్చు. ఇక్కడ కూడా హెచ్చు చూడండి 9వ వచనం, అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలను యేసు నామమున వంగునట్లు ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించాను. హల్లెలూయా. యేసే మనకు మాదిరిగా ఉన్నాడు, తగ్గించుకున్నాడు, హెచ్చింపబడినాడు. ఈరోజు మనం చేసే ఏ ప్రార్థన అయినా కానీ యేసు నామములో చేసి ముగిస్తున్నామంటే తండ్రి అని పిలవడానికి కూడా యోగ్యత యేసు ద్వారానే మనం పొందుకుంటున్నాం. యేసు నామంలో నేను అడిగి వేడుకుంటున్నాను తండ్రి అంటే యేసయ్య అంతగా తగ్గించుకున్నాడు. అన్ని నామంలో కంటే గొప్ప నామాన్ని దేవుడు అతనికి యేసు ప్రభువుకు అనుగ్రహించినట్టు మనము చూస్తూ ఉన్నాం. కనుక ఈ యొక్క గర్వము, అహంకారము వదిలిపెట్టాలని, ఇది దేవుని దృష్టిలో కూడా సరి అయింది కాదు, మనుషుల దృష్టిలో కూడా సరి అయింది కాదు. దేవుడు ఇష్టపడడు.
మనుషులు కూడా ఇష్టపడరు. ఎవరైనా గర్విష్ఠిని చూసి ఇష్టపడతారా? ఎవరు ఇష్టపడరు. వాడు మహా గర్విష్ఠి అని ముఖం తిప్పుకుంటారు. గర్విష్ఠురాలని వారి జోలికే పోరు. కనుక మనుషుల దయ దేవుని దయ నీపై కావాలంటే తప్పకుండా నువ్వు తగ్గించుకోవాలని వాక్యము బోధిస్తుంది. యేసు ప్రభు ఒక ఉపమానం చెప్తాడు ప్రార్థన గురించి. ఒక గర్విష్ఠి, ఒక తగ్గింపు గలవాడు ఇద్దరు కూడా దేవాలయంలోకి వెళ్తున్నారు. లూకా సువార్త 18వ అధ్యాయంలో పరిసయ్యుడు సుంకరి ప్రార్థన ఉపమానంగా ప్రభు బోధిస్తున్నాడు. పరిసయ్యుడు తను తాను హెచ్చించుకుంటున్నాడు, ప్రార్థనలో హెచ్చించుకుంటున్నాడు. ప్రార్థన అంటేనే మనం తగ్గించుకొని దేవుని సహాయం కోరాలి. కానీ ఈ పరిసయ్యుడు హెచ్చించుకుంటున్నాడు, తన గొప్పలు చాటించుకుంటున్నాడు. లూకా సువార్త 18:9 నుండి తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించిన కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పాను. ప్రార్థన చేయటక ఇద్దరు మనుషులు దేవాలయం వెళ్ళి వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలబడి, దేవా నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులను, ఇతర మనుషుల వల్లైనను ఈ సుంకరి వల్లైనా ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లి. అక్కడ ఎంత గర్వపు మాటలు, అహంకారం గల అహంభావం గల మనసు అన్నమాట. నేను ఇతరులాగా లేను, అదొక గర్వం. చూడండి, చాలామంది ఇలాగ అనుకుంటారు, వాళ్ళలాగా మేము లేమండి, వాళ్ళకంటే మేము చాలా గొప్పవారం, వారికంటే ఎక్కువ వాక్య జ్ఞానం నాకు ఉన్నది, వారికంటే ఎక్కువ ప్రార్థనా జీవితం నాకు ఉన్నది, వారు చేసే ఉపవాసాల కంటే నేను ఎక్కువగా ఉపవాసాలు చేస్తున్నాను. అయ్యో, ఏంటి డంబపు పలుకులు, ఇవన్నీ దేవునికి చాలా అసహ్యం అంట. గాడ్ హేట్స్ ద ప్రౌడ్. అహంకారులను ఎదిరిస్తాడంట, దీనులకు ఆయన కృపనిస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. అహంకారులను ఎదిరిస్తాడు. ఏమీ అతిశయించిన అవసరం లే. కులం గురించి, గోత్రం గురించి, తాత ముత్తాతలు, భక్తులని, ఇలాంటి మాటలన్నీ వదిలిపెట్టాలి. నువ్వేమై ఉన్నావో అది తెలుసుకుంటే చాలు. నీకు ఎలాంటి దేవుని ప్రేమ కృప లభిస్తుందో అది నువ్వు తెలుసుకొని దేవుని స్తుతించాలి. ఇక్కడ అంటున్నాడు, నేను ఇతరుల మనుషుల వల్లే గాను, నేను వ్యభిచారి గాను, నేను సుంకరి వల్ల గాను, అందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లి. అందుకే నా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుడు నిన్ను కాపాడి భద్రపరిచి మరి దేవుని మేలు ఎన్నో పొందుకున్న నీవు, సజీవు లెక్కలో ఉంచిన దేవుణ్ణి ఏం చేయాలి? నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతిసారి నువ్వు ప్రార్థించినప్పుడు, దేవా నీ రక్తం నా కొరకు సిలువలో కార్చినందుకు నీకు కృతజ్ఞతాస్తుతే చెల్లించాలి. దేవునికి స్తోత్రం. ఈ డంబపు మాటలు పలుకుతున్నాడు, ఎందుకంటే ఇతరులు అతడెంత భక్తి పరుడు అని గ్రహించాలనే ఉద్దేశం కానీ తన ప్రార్థన దేవునికి వినబడాలనే ఉద్దేశము లేదు. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నువ్వు చాలా గమనించాలి. హౌ యువర్ ఇంటెన్షన్ ఈజ్. నీ హృదయంలో ఏ ఒక్క భావంతో నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఇతరులు వినాలని కాదు, కానీ దేవుడు నీ ప్రార్థన విని నిన్ను కనికరించాలనే చిత్తశుద్ధితో నువ్వు ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యు షుడ్ హ్యావ్ ఎ నోబుల్ ఇంటెన్షన్ వెన్ యూ ప్రే టు గాడ్. మరి ఇక్కడ నేను వారానికి 2 సార్లు ఉపవాసం చేస్తున్నాను, నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లిస్తున్నాను, తనలో తాను ప్రార్థిస్తున్నాడు, గర్వంగా ప్రార్థిస్తున్నాడు అన్నమాట. వారానికి 2 సార్లు ఉపవాసం ఉన్నాను. మరి 10వ భాగం చేసే గొప్పతనం ఏం లేదు. వాక్యంలో ఉన్నది నువ్వు 10వ భాగం ఇవ్వాలని, వాక్యంలో ఉన్నది ఉపవాస ప్రార్థనలు చేస్తే దేవుణ్ణి ఎదుర్కోవాలని. అంతకంటే గొప్ప కార్యం ఏం చేయడం లేదు, కానీ గొప్పగా చాటించుకుంటున్నాడు. అక్కడే ఉంది, మీరు చదవగలరు. సుంకరి ప్రార్థిస్తున్నాడు. సుంకరి అంటున్నాడు, తన్ను తాను తగ్గించుకొని ఏమంటున్నాడంటే, ఆకాశం తట్టు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవా పాపినైన నన్ను కరుణించుమని. ఎంత మంచి ప్రార్థన, శ్రేష్టమైన ప్రార్థన. యేసుప్రభు చెప్పిన ఉపమానం. తామే నీతిమంతులని చాలామంది గర్విస్తారంట, తమను తాము గొప్పగా భావిస్తారంట. కానీ అట్టివారి ప్రార్థన దేవుడు నిరాకరిస్తాడని. తగ్గించుకొని పాపినైనా నన్ను కరుణించు, ఆకాశం తట్టు తేరి చూడడానికన్నా నాకు ధైర్యం చాలదని రొమ్ము కొట్టుకొని తన పాపాలు ఒప్పుకొని తగ్గించుకొని ప్రార్థించినప్పుడు దేవుడు అతన్ని నీతిమంతునిగా తీరుస్తున్నాడు. అతని ప్రార్థన వింటున్నాడు. 14వ వచనం, అతని కంటే ఇతడు నీతిమంతునిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. ఒక మంచి మాట అందరు గమనించాలి, కంఠపాఠంగా నేర్చుకోవాలి. తన్ను తాను, నాతో కలిసి పలకండి, తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడిననియు, తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడిననియు చెప్పాను. హల్లెలూయా. హల్లెలూయా. ఈ లోకం నువ్వు ఎంతగా తగ్గించుకుంటావో అంతగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడని నాకు అమ్మ నేర్పించింది. దేవునికి స్తోత్రం. యెషయా 14లో ఒక దూత లూసిఫర్ అని పేరుతో మనం చూస్తున్నాము, హెచ్చించుకొని పాతాళంలోకి నెట్టివేయబడ్డ ఆ యొక్క కార్యము యెషయా 14లో మనము చూస్తున్నాము. ఒకసారి ఆ మాట జ్ఞాపకం చేస్తాను.
12 నుండి 15. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేలమట్టం వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతుడు నన్ను సమానునిగా చేసుకుందునని నీవు మనసులో అనుకుంటివి కదా. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. మనకు తెలుసు కదా, లూసిఫర్ సాతానుడు ఎంతగా హెచ్చించుకున్నాడో అంతగా పాతాళంలోకి నెట్టివేయబడినాడని మనం వాక్యంలో చూసాం. సాతానుడు అంటే ఒకప్పుడు మరి దేవుని సన్నిధిలో ఉండే పెద్ద గాయకుడని, ప్రధాన దూతగా ఉండేవాడని, గర్విష్ఠుడై నేను కూడా దేవుణ్ణి అనుకున్నాడు. మరి పాతాళంలోకి నెట్టివేయబడ్డాడని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి గర్వము తప్పకుండా మనల్ని అణిచివేస్తుందని వాక్యం నుండి నేర్చుకున్నాం. కొందరికి ఒకలాంటి గౌరవం ఉంటుంది, ఏంటంటే మేము ఇతరుల కంటే భక్తి పరులమని. అట్టి వారి కొరకు కూడా ఒక వాక్యం ఉంది, జ్ఞాపకం చేస్తాను. యెషయా 65:5 వారు మా దాపునకు రావద్దు, ఎడముగా ఉండము, నీకంటే మేము పరిశుద్ధులమని చెప్పుదురు. వీరు నా నాసిక రంధ్రములకు పొగవలెను, దినమంతయు మండుచుండు అగ్ని వలెను ఉన్నారు. కొందరు భక్తి గర్వం అంటారు దీన్ని. ఏంటంటే మేము చాలా నీతిమంతులం, మీకంటే మేమే పరిశుద్ధులం, మేము అంటాం తాకం, మా దగ్గర మీరు కూర్చోవద్దు అని అంటారంట. ఇలాంటి వారిని దేవుడు చూసి అసహ్యించుకుంటున్నాడు. దేవుని నాసిక రంధ్రంలో వీళ్ళు అగ్నిలాగా, పొగలాగా, దినమంతా మండి అగ్నిలాగా ఉన్నారని వాక్యం నుండి నేర్చుకోండి. ఈరోజు మనం ప్రార్థించడం, దేవా అహంకార దృష్టి నాకుంటే తొలగించు, గర్వపు హృదయం ఉంటే నాకు తొలగించమని మరి ప్రార్థన చేయాలి. ఆ వాక్యంలో 138వ కీర్తన 6వ వచనంలో ఉంది, యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును, ఆయన దూరం నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగు. దూరం నుండే తెలుసుకుంటాడంట దేవుడు. మరి ఈ సమయంలో మనం సిలువ చెంతకు వచ్చినాం, సిలువ దగ్గరకు వచ్చినాం. గర్వం ఒకవేళ మన హృదయాన్ని ఏలితే మనం ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేసి ఆ గర్వాన్ని తొలగించుకొని, యేసు ప్రభు సిలువలో చూపిన మాదిరి, తన జీవితంలో చూపిన మాదిరి. ఒకరోజు మనం విన్నాం కదా, యేసు ప్రభు శిష్యుల పాదములను ఏం చేసినాడు, కడిగినాడు. అంటే ఎంత తగ్గించుకున్నాడు. ఇంకా వీ హ్యావ్ టు గ్రో సో మచ్ ఇన్ స్పిరిట్. అంటే ఒకరు పాదములు కడిగే రీతిగా యేసు ప్రభు మరి దైవ కుమారుడు, లోకరక్షకుడు, ఆయన ఈ శిష్యుల మోటు పాదాలు వంగి పళ్ళెంలో నీళ్లు తీసుకొని కడిగి మరి నడికట్టు తీసి తుడిచి, అంటే ఇంతగా తగ్గించుకున్నాడంటే మనకు మాదిరి ఎంత అద్భుతంగా ప్రభు చూపెట్టినాడని వాక్యం మనకు నేర్పిస్తుంది. మరి కొందరికి గర్వం ఎలాగుంటుందంటే అన్నీ నాకు తెలుసు అని అనుకుంటారు. ఐ నో ఎవ్రీథింగ్. ఎవరికి అన్నీ తెలుసండి? ఎవరికి తెలియదు. ఇంకా నేర్చుకుంటూనే ఉంటాం, ఇంకా నేర్చుకుంటాం. మోర్ యు నో, ద మోర్ యూ విల్ బి నోయింగ్ హౌ మచ్ మోర్ దెర్ ఇస్ టు బి నోన్. నువ్వు ఇంకా తెలుసుకున్న కొలది ఇంకా తెలుస్తుంది, ఇంకా నీకు ఎంత తెలియదు, ఇంకెంత తెలుసుకోవాలి. అన్నీ తెలిసిన వారు ఎవరూ లేరు. కాబట్టి అన్నీ తెలుసు అని అనుకుంటే వారికి ఏం తెలియదని అర్థమని పౌలు భక్తుడు తన పత్రికలో రాస్తూ ఉన్నాడు. అంటే నో ఇట్ ఆల్ యాటిట్యూడ్, నాకు అన్నీ తెలుసు అనే భావం ఉంటే తొలగించుకోవాలి. ఎప్పుడు ప్రార్థన చేయాలి, దేవా నీ జ్ఞానంతో నన్ను నింపు, శ్రేష్టమైన జ్ఞానము పరలోకం నుండి నాకు దయచేయి, మరి ఆత్మీయ జ్ఞానం నాకు దయచేయమని నువ్వు అడగాలి. వాక్యంలో ఉన్నది జ్ఞానము. నీవు జ్ఞానివని అనుకుంటే తప్పకుండా త్రోవ తప్పిపోతావు. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోకూడదంట. నీ స్వబుద్ధిని నీవు ఆధారం చేసుకోకూడదంట. దేవుణ్ణి ఆశ్రయించాలి, ప్రార్థన చేయాలి. జ్ఞానం ఎప్పుడు కూడా ఉప్పొంగ చేస్తుందాడు. జ్ఞానం ఉంటే, నీ జ్ఞానం ఉన్నది, నేను జ్ఞాని అని అంటే ఉబ్బిపోతావు అనమాట. నువ్వు ఉబ్బిపోయి అందరికీ తక్కువ జ్ఞానం ఉంది, నీకు ఎక్కువ తెలుసు అని అనుకుంటే నీ పతనం అక్కడి నుండి ఆరంభమవుతుంది, నీ నాశనం కూడా అక్కడనే మొదలు పెడుతుంది. కాబట్టి తగ్గించుకోవాలి. జ్ఞానం ఉప్పొంగ చేస్తుంది. ప్రేమ ఎప్పుడు కూడా క్షేమాభివృద్ధిని కలగజేస్తుందని 1 కొరింథీ 8వ అధ్యాయం 1వ వచనంలో పౌలు భక్తుడు అంటున్నాడు. 1 Corinthians 8:1 జ్ఞానము ఉప్పొంగ చేయను, ప్రేమ క్షేమాభివృద్ధిని కలుగ చేయి. ఇంకో మాట ఉంది, తన దృష్టికి జ్ఞాని అనుకునేవాడు వాణ్ణి గుణపరచుట కంటే మూర్ఖుని గుణపరచుట సులువు.
ఒకడు అనుకుంటాడు తన దృష్టికి వాడే జ్ఞాని అని, అట్టివాన్ని బాగు చేయడం చాలా అసాధ్యం అంట. ఒక మూర్ఖున్నైనా బాగు చేయొచ్చు, కానీ తన దృష్టికి తానే జ్ఞాని అనుకున్న వాడిని బాగు చేయడం అసాధ్యమని సామెతలు 26:12 మనము చూస్తున్నాం. ఇంకా రోమీలకు రాస్తూ పౌలు భక్తుడు Romans 12:16 హెచ్చు వాటి యందు నువ్వు మనసు ఉంచకుండా తగ్గు వాటి యందు నీవు మనసు ఉంచాలి అంటే, ఎందుకంటే నీవు హెచ్చు వాటి యందు మనసు ఉంచితే మాత్రం నువ్వు హెచ్చిపోతావని కాదు, కానీ నిన్ను హెచ్చించేది దేవుడని. ఎల్లప్పుడూ ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనసుకులై ఉన్నప్పుడు తగిన కాలం అందు నిన్నేం చేస్తాడు? ఆయన హెచ్చిస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే యూ హ్యావ్ టు హంబల్ సో మచ్. అంటే ఎంతగా తగ్గించుకోవాలంటే, దేవునికి ఒక సమయం అంటూ ఉంది. ఆ సమయం పేరు తగిన కాలం. అంటే దేవుని సమయంలో దేవుడు నిన్ను పైకి లేవనెత్తాడు. కొందరు మరి సొంతగా మరి హెచ్చు ఆశించి నేను అందరికంటే పైకి ఉండాలని ఆశిస్తారు. నువ్వు ఆశించడం ద్వారా నువ్వు పైకి రాలేవు. దేవుడు నేను హెచ్చిస్తేనే నువ్వు పై స్థానానికి వస్తావు. కాబట్టి ఆయన బలిష్ట, పేతురు భక్తుడు అంటున్నాడు ఈ మాట, 1 పేతురు 5:6 ఉంది. తన బలిష్టమైన చేతుల క్రింద దీన మనసుకులై ఉండాలి, తగిన కాలం అందు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు అని వాక్యంలో ఉంది. మన మనసు మారి రూపాంతరం పొందాలి అంటే ఈ హృదయ పరీక్ష అనే శీర్షికలో అనేకమైన మరి పాపాలను తొలగించుకోవడానికి పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తున్నాడు. ఒక్కొక్క రోజు వీఆర్ డీలింగ్ విత్ వన్ సిన్ ఈచ్ డే. కోపం అని, అజాగ్రత్త అని, గర్వం అని, ఇలాగ ఒక్కొక్కటి దురభిమాన పాపం అని. ఈ వాక్యం వింటున్న కొలది నీ హృదయంలో ఉన్న పాపాన్ని నీవు తొలగించుకోవాలని నేర్చుకుంటున్నావు. అంటే ఏదైనా నీకు ఏ మేలు కావాలన్నా, ఏ ఆశీర్వాదం అన్నా అది నీ వల్ల కలిగిన కార్యము కాదు. అది ఎక్కడి నుండి రావాలి? దేవుని యొద్ద నుండి రావండి. నీ కుటుంబం దీవింపబడాలి, నీకు ఆరోగ్యం ఉండాలి, నువ్వు చేసే పనులన్నీ సఫలం కావాలి, నువ్వు ఆత్మీయ జీవితంలో ఎదగాలి, లేక లోకరీతిగా ఉన్న స్థానమానాలు పొందుకోవాలి, ఐశ్వర్యం పొందుకోవాలి, బలం కావాలి, ఘనత కావాలి, నీకు శక్తి కావాలి, నీకు మరి ఏది కావాలన్నా కానీ అది ఎక్కడి నుండి రావాలి? దేవుని. అది దావీదు రాజు ప్రార్థన చేస్తాడు. మొదటి దినవృత్తాంతములు 29:12 ఈ మాట ఉంది. ఐశ్వర్యమైన గొప్పతనం అన్న నీ వల్ల కలుగుతుంది, మరి నువ్వు సమస్తము ఏలువాడవు, బలమైన పరాక్రమమైన నీ దానములే నీవు హెచ్చించు వాడవు, అందరికీ నువ్వు బలమిచ్చు దేవుడవు నీవే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఆ యొక్క హృదయంలో నీకు ఆ జ్ఞానం ఉంటే తప్పకుండా నీవు ఘనతైన మహిమైన మరి స్తోత్రమైన స్తుతులైన దేవునికి అందిస్తావు. నిన్ను నీవు హెచ్చించుకో. అప్పుడు అబ్బా దేవా నాకు ఏ మేలు కలగాలన్నా అది దేవుని యొద్ద నుండే రావాలి. శ్రేష్టమైన ప్రతి ఆశీర్వాదము, సంపూర్ణమైన ప్రతి ఆ వరము దేవుని యొద్ద పరసంబంధం అయింది. అది తండ్రి అయిన దేవుని యొద్ద నుండే వస్తుందని ఆ జ్ఞానం నీకు ఉండాలి. నువ్వు ఈరోజు ఏ స్థానంలో ఉన్నావో నీకు సామర్థ్యం అనుగ్రహించింది కూడా ఎవరు? దేవుడే. హల్లెలూయా. మనం ఇంత పెద్ద సంఘం ఇచ్చి ఉదయకాలం ఇంత జనం వచ్చి మరి ప్రశస్తమైన ఉదయకాలం ఆరాధిస్తున్నామంటే కృప చూపింది ఎవరు? దేవుడు. మనం ఎవరిని స్తుతించాలి? దేవుని స్తుతించి, ఎవరి సామర్థ్యం వల్ల కాదు. హల్లెలూయా. దైవ సన్నిధి మనకు ఉన్నది. దేవుడే దిగొచ్చి మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అందుకే ఈ యొక్క జ్ఞానం మనం కలిగి ఉండాలి. దేవా తగ్గింపు జీవితం నాకు దయచేయి, గర్వ హృదయం నాలో నుండి తొలగించు. దైవ అనుగ్రహం లేనిది నేనేమి కూడా ఈ లోకంలో మరి సాధించలేని. 40 రోజులు కూడా సిలువ దగ్గరికి నువ్వు వచ్చినావు. యు కమ్ టు ద ఫుట్ ఆఫ్ ద క్రాస్. సిలువ దగ్గరకు వచ్చినావు. యేసయ్య స్వభావాలన్నీ వింటున్నావు. ఒక్కొక్కరు సందేశకులు సందేశం ఇస్తున్నప్పుడు సిలువ జ్ఞానాన్ని నువ్వు పొందుకుంటున్నావు, సిలువ శక్తి నువ్వు పొందుకోవాలి. నీలో ఉన్న బలహీనతలన్నీ కూడా యేసు రక్తంలో మరి కడగబడి నీ హృదయం పరిశుద్ధమైపోవాలి. హృదయ పరీక్ష అనే శీర్షిక ద్వారా నీ హృదయం పవిత్రమైపోవాలి. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఉదయం కూడినది మొదలుకొని ఇంతవరకు కూడా మీరు నడిపించినారు. ప్రభువా హృదయ శుద్ధి మాకు దయచేయమని మేము కోరుతూ ఉన్నాము. హృదయ పరీక్ష అనే శీర్షికలో గర్వము అనే అంశం మీద ధ్యానించడానికి మీరు సహాయం దయచేసినారు. నైనా గర్వము ముందు ప్రభువా నడుస్తుంది, తర్వాత నాశనం వస్తుందని మమ్మల్ని హెచ్చరించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. తను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడునని మరి ప్రభువా నువ్వు చెప్పిన మాటలు మేము ధ్యానించినాము. నీవు పరలోక భాగ్యాన్ని మా కొరకు వదిలిపెట్టి నువ్వు తగ్గించుకొని నువ్వు రిక్తునుగా చేసుకొని మానవ పోలికగా దాసుని రూపము ధరించుకొని మా నిమిత్తం సిలువలో ప్రభువా మా పాపం నిమిత్తము ప్రభు పాప పరిహారార్థ బలిగా
సెలువనెక్కినావు తండ్రి. నీ ప్రాణం మా కొరకు ధారపోసినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము. నువ్వు ఎంతగా తగ్గించుకున్నామో అంతగా తండ్రి అయిన దేవుడు నిన్ను హెచ్చించినాడని మేము జ్ఞాపకం చేసుకున్నాం. అన్ని నామముల కంటే పై నామము, ప్రతి మోకాలు వంగే నామము, ప్రతి నాలుక మహిపరిచే పరిశుద్ధ నామము నీకు ధరింపజేసినాడు తండ్రి. ఆ నామంలోనే మాకు స్వస్థత, విడుదల, జయము ఇవన్నీ లభిస్తుంది కనుక నీకు స్తోత్రం. నువ్వు మాతో ఉన్నావని రుజువుపరుచుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాము. నిజంగా ప్రభువా, నీ నామం ఎంత గొప్పది. నేను నా పేరిట ప్రార్థించినప్పుడు వెంటనే ప్రార్థన విని ఏ ఆటంకం లేకుండా ఈ కూడికను జరిపించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము. అలాగే ప్రభు ప్రేమను గురించి మేము ధ్యానించినాము. నీ ప్రేమ ఎంత గొప్పది. నువ్వు ప్రేమ స్వరూపినైనా నువ్వు మమ్మల్ని ఎలాగో ప్రేమించినావు, అలాగే మేము ఒకరినొకరు ప్రేమించడానికి బద్దులమై ఉన్నామని పరిశుద్ధాత్మ ద్వారా మాకు జ్ఞాపకం చేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ కూడిక ఆది అంతము నిర్వహించి నడిపించినారు. దేవుని వాక్యము ప్రతి హృదయంలో నాటుమని మేము ప్రార్థిస్తున్నాం. మంచి నేలను పడి విత్తనము ఏ విధంగా నూరంతలుగా ఫలిస్తుందో అలాగే నీరు కట్టి నీ యొక్క వాక్యాన్ని ఫలించమని, ఫలిభరితము చేయమని ప్రార్థిస్తున్నాం. వచ్చిన బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించి దీవించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇంతవరకు మీరు సిస్టర్ జాయ్ చెరియన్ గారి సందేశం విని ఆశీర్వదింపబడ్డారని నేను నమ్ముచుంటున్నాను. మీ స్పందన మాకు తెలియజేయండి. మరియు మీ ప్రార్థన అవసరతలు, మా ఆత్మీయ పుస్తకములు పొందుకొనుటకు మాకు ఫోన్ ద్వారా కానీ, లేక ఉత్తరం ద్వారా కానీ, మరి ఈమెయిల్ ద్వారా కానీ మాకు తెలియజేయాలని మేము మీకు మనవి చేస్తున్నాము. మా అడ్రస్ సిస్టర్ జాయ్ చెరియన్, యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్, హౌస్ నంబర్ 1-9-52/E/3, రామ్నగర్, హైదరాబాద్ 5,20,000. ఫోన్ నంబర్ 04027624030.